ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు పేరు పేరున జై భీమ్. ఈ మధ్య ఆపరేషన్ కగారును చూస్తే నాకు నాజీల పాలనలో ఒక మత గురువు మొల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిర్రు, నేను కమ్యూనిస్టుని కాదు, నాకు సంబంధం నేను ఊకున్నాడు. తర్వాత యూదుల కోసం అన్నాడు, తర్వాత క్రిస్టియన్ల కోసము, చివరిగా నా కోసం వస్తే మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పారు. నాకెందుకో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే యాజ్ టీస్గా అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, కాంగ్రెస్ను కమ్మని పేరు. తర్వాత మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటారు. వేలాది మంది ఆదివాసులను, మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరులను, మావోయిస్టులను రోజుకు వందల మందిని చంపేస్తారు. తర్వాత ఈ మధ్యన చూసినాం, ముస్లిం ముక్త భారత్ అన్నారు, ముస్లిం సిఏ తెచ్చారు, వాక్స్ బోర్డు తెచ్చారు, ముస్లింల నడ్డి కూడా విరిచారు. వాళ్ళు క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడి చేపిస్తారు. తర్వాత దళిత్ ముక్త భారత్ అంటారు, దళితుల మీద దాడి చేపిస్తారు. చివరగా ఈ దేశము ముక్త భారత్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ మనస్ఫృతిని మళ్ళీ తీసుకురావడం కోసము బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అటువైపు పాములు కలుపుతుంది. ప్రియమైన ప్రజలారా, దేశభక్తులారా, యువకులారా, విద్యార్థులారా, మేధావులారా, మీ అందరికీ చేతులెక్కి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము జై భీమ్ తెలియజేస్తున్నాం. దేశం ప్రమాదంలో పడబోతుంది. ఈ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మూతికి సింప ముడ్డికి తాటాకనే కాలం రాబోతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పడిచిరు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఆదివాసులను ఎట్లా చంపుతారు? ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే మల్లికార్జున ఖర్గే దాకా, మన డి రాజా దాకా కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు. ఇలా వేలాది మంది విద్యార్థులు అందరం మాట్లాడుతున్నాము. మేము ఒకవేళ ప్రశ్నిస్తే నక్సలైట్లు అంటే మేము దానికి ముందు వరుసలో ఉండి మేము కూడా అర్బన్ నక్సలైట్లు కాదు, నక్సలైట్లు అంటాం. విప్లవం గురించి మాట్లాడితే మీరు చంపితే అంటే ఈ దేశంలో బుద్ధుడు వచ్చిండు, మొట్టమొదటిసారి మార్పు గురించి మాట్లాడు. బుద్ధుని చంపినంత మాత్రాన విప్లవం అయిందా? నమ్మాల కేశవరావుని చంపినంత మాత్రాన విప్లవం అవుతుందా? సమస్యలను పరిష్కరించేంత వరకు విప్లవం ఆగది. అందుకే మొన్న మధ్య కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఒక ప్రకటన చేసిండు, మీరు మావోయిస్ట్ పార్టీని చంపదలుచుకుంటే ముందు ఈ సమస్యను చంపడని చెప్పిండు. ఆ సమస్యలు ఏంటిది? కుల సమస్య పరిష్కరించమని చెప్పిండు, నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పిండు. ఏ ఒక్క సమస్య పరిష్కరించాడు? ప్రశ్నించే చంపడమే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమే తప్ప సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం ముందు వరుసలో లేదు. వాళ్ళు ఈ మధ్య ఏ ప్రోగ్రాం చేసినా, ఎవరు మాట్లాడినా చంపడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఆపరేషన్ కగారును ఆపకపోతే నెక్స్ట్ వాళ్ళు దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తారు. వాళ్ళు మెల్లగా దాడి చేసుకుంటూ వచ్చి అంతిమంగా ఈ దేశంలో మనస్మృతిని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోరు. కాబట్టి విద్యార్థులుగా మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ, భవిష్యత్తులో కగారును ఆపకపోతే భారీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసి, వాళ్ళు కగారును ఆపరు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మేము బీజేపీని కూడా ఆపేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.